వెల్కమ్ టు శ్రీరామ్స్ మీడియా. షూటర్ సాదిక్ గురించి మనకి మధ్య చూస్తూనే ఉన్నాం. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దృశ్యం సినిమాలో వెంకటేష్ ఎలా ప్లాన్లు వేశాడో అన్యాయంగా ముగ్గురి ఆత్మహత్యకు కారణమైన కాకినాడకు చెందిన సాదిక్ ఖాన్ కూడా అన్ని స్కెచ్లు వేశాడు. కాకపోతే ఇక్కడ ఉంది సినిమా పోలీసులు కాదు కదా, అందుకే వెంటాడి పట్టుకున్నారు. ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సాదిక్కు కంగారెత్తిపోయింది. ఇక తన పని అయిపోయింది అనుకున్నాడు. విషయం తెలియగానే ఫోన్లు, ఏటీఎం కార్డులు ఉన్న అన్ని ఆధారాలు ఇంటి దగ్గరే వదిలేశాడు. సామర్లకోట స్టేషన్కి పరిగెత్తాడు. కోనార్క్ ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది. వెంటనే ఎక్కేశాడు. అమ్మయ్య, పోలీసులను తప్పించుకున్నాను అనుకున్నాడు. కానీ పోలీస్ బ్రెయిన్ మీద తక్కువ అంచనా వేసిన సాదిక్ తెలియకుండానే క్లూలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కగానే బండిట్లో ఒకరితో పరిచయం చేసుకుని అతని ఫోన్ తీసుకుని కుటుంబ సభ్యులతో పాటు లాయర్తో మాట్లాడాడు. తర్వాత అతని ఫోన్ అతనికి ఇచ్చేశాడు. కానీ సాదిక్ చేసిన ఈ పనే పోలీసులు అతన్ని వెంటాడేలా చేసింది. ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశాడో పోలీసులు కనుక్కొని వెంటనే అతన్ని గుర్తించి ఆరా తీశారు. అతని గురించి తనకి ఏమీ తెలియదు, కర్ణాటకలో నువ్వు రైల్వే స్టేషన్లో దిగిపోయాడని చెప్పాడు. వెంటనే పోలీసులు రైల్వే స్టేషన్కి వెళ్ళి సీసీ కెమెరాలు పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తి సాదిక్తో మాట్లాడుతున్నాడు. అతనిని పట్టుకోగా సోలాపూర్ బస్సు గురించి అడిగాడని చెప్పాడు. సోలాపూర్ నుంచి ఢిల్లీ టు మీరట్ ఇలా తాను పోలీసులకు మస్కా కొట్టి వెళ్తున్నా అనుకున్నాడు. కానీ నిన్ను వీడని నీడని నేను అంటూ పోలీసు వారు వెంటపడుతున్న విషయాన్ని సాదిక్ గుర్తించలేదు. కానీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మాత్రం రూపం మార్చుకోవాలని అనుకున్నాడు. గడ్డం తీసేశాడు, బట్టలు మార్చేశాడు, కొత్త ఆధార్ కార్డు కోసం కూడా ప్రయత్నించినట్టు సమాచారం. ఇలా ఎంతగా తప్పించుకోవాలని ట్రై చేసినా చివరికి కన్నింగ్ కాల్నాగు కటకటాల పాలయ్యాడు ఈ సాదిక్. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ శ్రీరామ్స్ మీడియా.